ఈ రోజు మన యొక్క అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే మన యొక్క క్లాసులు అనేది వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేసినట్టయితే మీరు ఎగ్జామ్లో మంచి స్కోరింగ్ కూడా చేయొచ్చు. తర్వాత మీరు రివిజన్ చేయడానికి చాలా సులభకరంగా ఉంటుంది. ఇంకా ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటగా వాట్ ఈస్ ది ప్రాజెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్ బై ఇండియన్స్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ థర్మల్ పవర్ బై FY28 2028 ఆర్థిక సంవత్సరం నాటికి థర్మల్ విద్యుత్తులో భారతదేశం యొక్క ప్రైవేట్ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పెట్టుబడి ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సుమారుగా చూసినట్టయితే 77,000 కోట్లని చెప్పొచ్చు. సరైన సమాధానం ఆప్షన్ బి, 77,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయని చెప్పారు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే 2028 ఆర్థిక సంవత్సరం నాటికి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులోని సుమారుగా 77,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుందని, అది కేవలం ఒక అంచనా అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా ఫర్దర్ అది పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇంధనం యొక్క అవసరాలు అనేది మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటికి ఇంకా ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది 2028 ఆర్థిక సంవత్సరానికి టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. మొదటి ప్రశ్న, రీసెంట్లీ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద వాలడిక్టరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ది ఆది తిరువత్తరై ఫెస్టివల్? ఇటీవల గిరిజన ముగింపు వేడుకల్లో పాల్గొన్న వారు ఆది తిరువత్తరై పండుగకి ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, నరేంద్ర మోదీ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే తమిళనాడులోని కంగై కొండ చోళపూర్లో జరిగిన ఆది తిరువంతై ఉత్సవాలు ముగింపు వేడుకల్లోని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారని చెప్పొచ్చు. అయితే దానికి గల కారణం ఏంటనేది కూడా తెలుసుకుందాం. మొదట రాజేంద్ర చోళుని జన్మదిన పురస్కరించుకొని సముద్రయాన్ యాత్ర ఆలయ నిర్మాణానికి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క కార్యక్రమం భాగంగా ఆయన ఏం చేశారనేది కూడా ఇక్కడ తెలుసుకోవాలి మనం. థర్డ్ పాయింట్లో చూడండి, ఆయనకి సంబంధించిన గౌరవార్థ స్మారక నాణాన్ని విడుదల చేశారు. అంటే 1000 రూపాయల కాయిన్ని విడుదల చేయడం జరిగింది. ఆ కాయిన్కి ఒకవైపు సింహాలు, మరోవైపు ఈ యొక్క చోళ రాజేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పిక్చర్ తోటి కాయిన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. రెండో ప్రశ్న, ఇండియా హోన్ హౌ మెనీ మెడల్స్ అట్ 32nd FISU వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2025 జర్మనీ? జర్మనీలో జరిగిన 2025కు సంబంధించి FISU వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లోని భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది? సుమారుగా 12 పథకాలని చెప్పొచ్చు. సరైన సమాధానం ఆప్షన్ డి. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే జర్మనీలోని జరుగుతున్న 32వ FISU వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లో భాగంగా భారతదేశం 12 పథకాలు సాధించింది. అయితే ఏంటో తెలుసుకుందాం. మొదటగా చూసినట్టయితే 2 గోల్డ్, 5 సిల్వరు, 5 బ్రాంజు, మొత్తం కలిపి ఇప్పటికి 12 పథకాలు అనేది సాధించడం జరిగింది. ఈ ప్రదర్శనలో ఓవరాల్గా పథకాల పట్టికలో భారతదేశం 20వ స్థానంలో నిలిచిందని చెప్పొచ్చు. అదే విధంగా చూసినట్టయితే ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి విభాగాల్లోని ఈ యొక్క పథకాలు సాధించగా బ్యాడ్మింటన్ అండ్ మహిళా టెన్నిస్లోని భారతదేశం గోల్డ్ అనేది సంపాదించడం జరిగిందని చెప్పారు. మూడో ప్రశ్న, ఇండియా అండ్ విచ్ కంట్రీ హ్యావ్ సిగ్నేటెడ్ 6 మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇంక్లూడింగ్ 4,850 crore లైన్ ఆఫ్ క్రెడిట్? 4,850 కోట్లు లైన్ ఆఫ్ క్రెడిట్ తోటి 6 అవగాహన ఒప్పందాలపై భారత్ మరియు ఏ దేశంతో ఒప్పందాలు కుదిరించుకుంది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి, మాల్దీవ్స్. మీరు పిక్చర్లో చూడొచ్చు, నరేంద్ర మోదీ మరియు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ఉండడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే 2025 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవ్స్ కి సందర్శించారు. ఈ భాగంలోని 6 అవగాహన ఒప్పందాలపై సంతకాలనేవి జరిగాయని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ద్వీప దేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి, అదేవిధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 4,850 కోట్లతోటి ఒక ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేయనున్నారని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క 6 ఒప్పందాలు ఏంటని చూసినట్టయితే ఫిషరీ అండ్ ఆక్వాకల్చర్, మెటలాలజీ, అదేవిధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, UPI ట్రాన్సాక్షన్ సంబంధించి ఆ యొక్క యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఫార్మసిటిక్ అండ్ మెడికల్కి సంబంధించి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని చెప్పి ఈ యొక్క 6 ఒప్పందాలపైన సంతకాలు అనేది చేయడం జరిగింది. నాలుగో ప్రశ్న, విచ్ సిటీ హోస్ట్ ద ఫస్ట్ ఎవర్ ఆర్మ్డ్ ఫోర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ షేప్ 2025?
సస్టైనబుల్ హాస్పిటల్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్విప్మెంట్ ఆన్ జూలై 26, 27, 2025 2025 జూలై 26 నుంచి 27 తేదీల్లోని మొట్టమొదటి సాయుధ దళాలు జాతీయ కాన్ఫరెన్స్ షేప్ 2025 సస్టైనబుల్ హాస్పిటల్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎక్విప్మెంట్స్ ఏ నగరంలో ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పి అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. దీనికి సంబంధించిన సదస్సు అనేది న్యూఢిల్లీలో జరిగిందని చెప్పొచ్చు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రిఫరల్లోని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమంలోని సాయుధ దళాలు మరియు సివిల్ డొమైన్కు చెందిన 278 మందికి పైగా సిబ్బంది ఒక చోట కూర్చొని ఒక మౌలిక సదుపాయాలతోటి ఒక హాస్పిటల్ నిర్మించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక మీటింగ్ అనేది జరిగిందని చెప్పొచ్చు. 5వ ప్రశ్న, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది 33rd యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఇన్ 2028 2028లోని 33వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియా. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది సింపుల్గా చెప్తాను, ఒకసారి వినండి. భారతదేశంలోని నేషనల్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఆతిథ్యం ఇస్తుందన్న విషయం అందరికీ అర్థమైంది. అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇది రెండోసారి జరుగుతుందని మనం గమనించాలి. మొదటిగా 2002లోని 8వ సదస్సు అనేది జరిగింది. మళ్ళీ 33వ సదస్సు అనేది మన యొక్క భారతదేశంలో 2028లో జరగనుందని వారు చెప్పడం జరిగింది. 6వ ప్రశ్న, ఇంటర్నేషనల్ టైగర్ డే 2025 ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? అంతర్జాతీయ పులుల దినోత్సవం 2025న ఏ తేదీన జరుపుకుంటారు? సరైన సమాధానం ఆప్షన్ బి 29 జూలై. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ప్రతి ఏడాది కూడా 29 జూలైన అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటాం. అయితే దీనికి గల కారణం ఏంటంటే పులుల యొక్క సంరక్షణ వాటిపైన ఒక అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో జరుపుకుంటాం. అయితే సెకండ్ పాయింట్లో చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2010లోనంట సెయింట్ పీటర్స్బర్గ్ టైగర్ సమిట్ అనేది జరిగింది. ఈ యొక్క సమిట్లో భాగంగా 13 టైగర్ రేంజ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి TX2 కింద ప్రమాణం చేసి మొత్తం పులుల సంఖ్య మరింతగా పెంచుతామని చెప్పి ఒక ఒప్పందానికి రావడం జరిగింది. ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ డైరెక్టర్ ఆన్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ RBI ఇన్ జూలై 2025? జూలై 2025లో RBI సెంట్రల్ బోర్డులో డైరెక్ట్గా ఎవరు నియమించబడ్డారు? సరైన సమాధానం ఆప్షన్ బి అనురాధ ఠాగూర్. మీరు పిక్చర్లో చూడొచ్చు ఆ పర్సన్ని. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే జూలై 2025లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు శాఖ కార్యదర్శి అనురాధ ఠాగూర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్గా నియమించారని చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఆర్థిక వ్యవహారాలు మాజీ కార్యదర్శి అజయ్ సేత్ యొక్క స్థానంలోకి ఆమెను నామినేట్ చేశారని చెప్పొచ్చు. ఆమె జూలై 24, 2025న పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రశ్న, హూ ఓన్ ది బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2025? బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2025 ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆస్కార్ పియాస్త్రీ. ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు ఆ పర్సన్ని. ఆస్కార్ పియాస్త్రీ అనే వ్యక్తి బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ 2025 విజేతగా నిలిచారని చెప్పొచ్చు. ఇదొక కార్ రేస్ అని కూడా మనం చెప్పొచ్చు దీన్ని. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే 2025 బెల్గేనియా గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది ఎక్కడ జరిగింది అని చెప్పి ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే అడుగుతారు. అప్పుడు మనం చెప్పాలి స్పాన్ ఫ్రాంక్రో ఛాంపియన్షిప్ అనే ప్లేస్లో జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈవెంట్ అయితే జూలై 27, 2025న జరిగింది. అయితే ఇందులో విజేత ఎవరని చెప్పి క్వశ్చన్ అయితే అడుగుతారు. ఆస్కార్ పియాస్త్రీ అని చెప్పాల్సి ఉంటుంది. రెండో ప్రశ్న, హూ ఓన్ ది UEFA ఉమెన్స్ యూరో 2025? UEFA ఉమెన్స్ యూరో 2025 ఎవరు గెలుచుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ బి ఇంగ్లాండ్. ఎక్స్ప్లెనేషన్లోని మొదటిగా UEFAకి ఫుల్ ఫామ్ ఏంటనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ఫుల్ మీనింగ్ అనేది తెలుసుకుందాం. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ అని అర్థం. అయితే ఈ యొక్క టోర్నమెంట్ ఏదైతే ఉందో ఇది జూలై 27, 2025న సెయింట్ జాకబ్ పార్క్లో ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ అనేది జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇందులో విజేతగా ఇంగ్లాండ్ దేశం గెలిచింది. అయితే ఆపోజిట్ టీం ఎవరైనా చూసినట్టయితే స్పెయిన్ కంట్రీ మీద ఇంగ్లాండ్ విజేతగా గెలిచిందని చెప్పొచ్చు.
10వ ప్రశ్న, విచ్ స్పేస్ ఏజెన్సీ ఈజ్ సెట్ టు లాంచ్ 3 more నావిగేషన్ శాటిలైట్స్ NVS-3, NVS-4, NVS-5 బై 2026 2026 నాటికి మరో 3 నావిగేషన్ ఉపగ్రహాలను NVS-3, NVS-4, NVS-5లను ఉపయోగించడానికి ఏ అంతరిక్ష సంస్థ సిద్ధంగా ఉంది? సరైన సమాధానం ఆప్షన్ డి, ఇస్రో. మన యొక్క దేశానికి సంబంధించిన ఇస్రో అని చెప్పొచ్చు. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో రీసెంట్ గా ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2026 కల్లా మొత్తం 3 నావిగేషన్ శాటిలైట్లు లాంచ్ చేసినుంది. వాటి పేరు NVS-3, NVS-4, NVS-5 అని మనం చెప్పొచ్చు. అయితే ఇది యొక్క ఫుల్ ప్రాసెస్ అనేది నావిగేషన్ విత్ ఇండియా కాన్స్టలేషన్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఫార్మేషన్ 15వ తారీఖు ఆగస్టు 1969లో దీన్ని ఫార్మ్ చేశారు. హెడ్ క్వార్టర్స్ అయితే బెంగళూరులో ఉంది, కర్ణాటక అని చెప్పొచ్చు. ప్రజెంట్ చైర్మన్ వి నారాయణ దీనికి చైర్మన్ కింద వ్యవహరిస్తున్నారు. 11వ ప్రశ్న, హూ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్ మోస్ట్ పాపులర్ డెమోక్రటిక్ లీడర్? ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజాస్వామిక నేతగా ఎవరు గుర్తింపు పొందారు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, నరేంద్ర మోదీ. ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్ మోస్ట్ పాపులర్ డెమోక్రటిక్ లీడర్ ఇన్ 2025. 2025 సర్వే పరంగా చూసుకున్నట్టయితే ప్రపంచంలోనే ద పాపులర్ డెమోక్రటిక్ లీడర్ కింద నరేంద్ర మోదీ ఎంపికయ్యారని చెప్పొచ్చు. అదే విధంగా చూసినట్టయితే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. అలాంటి దేశాన్ని నరేంద్ర మోదీ చాలా పీస్ఫుల్ గా కంట్రోల్ చేస్తున్నారని ఆయన గుర్తించడం జరిగింది. అదే విధంగా చూసినట్టయితే ఆయనకి 75% అప్రూవల్ రేటింగ్ అనేది రావడం జరిగింది. అయితే ఈ రేటింగ్ ఎవరిచ్చారు, ఏ సంస్థ సర్వే చేసింది అనేది క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ చూడండి, లేటెస్ట్ మార్నింగ్ కన్సల్ట్ గ్లోబల్ లీడర్ అప్రూవింగ్ రేటింగ్ సర్వే, ఈ యొక్క సంస్థ ఇచ్చిన రేటింగ్ పరంగా నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉన్నారని చెప్పొచ్చు. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే జూలై 4, 10 ఈ యొక్క మధ్య తేదీల్లో దీనికి సంబంధించిన రేటింగ్ సర్వే అనేది జరిగింది. వరుసగా 5వసారి ఈ జాబితాలో మోదీ అగ్రస్థానంలో నిలిచారని చెప్పొచ్చు. ఇది 5వసారి అన్నమాట. డెమోక్రటిక్ కంట్రీలోని హైయెస్ట్ పాపులర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన మన మోదీ గారే. అయితే ఆయన 5వసారి అగ్రస్థానంలో నిలిచారని చెప్పొచ్చు. 12వ ప్రశ్న, విచ్ కంట్రీ లాంచ్డ్ ది నహీద్ 2 శాటిలైట్ విత్ రష్యా ఎయిమ్డ్ స్ట్రెంథెనింగ్ స్పేస్ టైస్? అంతరిక్ష సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో రష్యాతో కలిసి నహీద్ 2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇరాన్. ఇరాన్ అండ్ రష్యా 2 దేశాలు కలిసి నహీద్ 2 అనే శాటిలైట్ ని రీసెంట్ గా రష్యా రాకెట్ ప్లేస్ నుండి దీన్ని లాంచ్ చేశారని చెప్పొచ్చు. 13వ ప్రశ్న, హూ బికమ్ ది ఫస్ట్ బెటర్ ఎవర్ ద హిట్ 400s ఇన్ ఈస్ డెబ్యూ టెస్ట్ సిరీస్ యాజ్ ఎ కెప్టెన్? కెప్టెన్ గా అరంగేట్రం టెస్ట్ సిరీస్ లోని 4 సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్మెన్ గా నిలిచింది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ, శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ రీసెంట్ గా టెస్ట్ సిరీస్ కి ఆయన కెప్టెన్ కింద రావడం జరిగింది. ఈయన కెప్టెన్ అయిన తర్వాత స్టార్టింగ్ స్టేజ్ లోనే 4 సెంచరీలు అనేది చేశారంట, అది కూడా టెస్ట్ సిరీస్ లోని. అదే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ కి ఆయన కెప్టెన్ కింద వ్యవహరించడం ఇదే మొదటిసారి. 4వ ప్రశ్న, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ద అగ్రిమెంట్ దట్ వాజ్ సిగ్నేటెడ్ బిట్వీన్ థాయిలాండ్ అండ్ కంబోడియా ఇన్ జూలై 2025? జూలై 2025లో థాయిలాండ్ మరియు కంబోడియా మధ్య సంతకం ఒప్పందం జరిగింది. అయితే ఆ యొక్క ఒప్పందం పేరు ఏంటని చెప్పి డైరెక్ట్ గా క్వశ్చన్ అయితే అడిగితారు, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సరైన సమాధానం ఆప్షన్ ఏ, ట్రూస్ అగ్రిమెంట్. ఈ యొక్క అగ్రిమెంట్ నేమ్ ఏంటి? ట్రూస్ అగ్రిమెంట్. అయితే ఎలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా అడిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది కనుక ఇలాంటివి చాలా బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 15వ ప్రశ్న, విచ్ కంట్రీ హ్యాస్ అన్వీల్డ్ ఇట్స్ ఎ మోస్ట్ పవర్ఫుల్ నాన్ న్యూక్లియర్ బాంబ్ నేమ్డ్ గాజాబ్? గాజాబ్ పేరుతో అత్యంత శక్తివంతమైన నాన్ న్యూక్లియర్ బాంబును ఏ దేశం ఆవిష్కరించింది? సరైన సమాధానం ఆప్షన్ సి, టర్కీ. ఇక్కడ మీరు పిక్చర్ లో చూడొచ్చు, టర్కీ దేశం రీసెంట్ గా గాజాబ్ అనే ఒక నాన్ న్యూక్లియర్ బాంబుని తయారు చేసింది. అంటే న్యూక్లియర్ అనేది లేకుండా డైరెక్ట్ ఒక బాంబు అనేది తయారు చేసిందని చెప్పొచ్చు. అయితే దాని పేరు ఏంటని చెప్పి అడిగారు, గాజాబ్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. 16వ ప్రశ్న, వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టైగర్ డే 2025?
అంతర్జాతీయ పులుల దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమిటి? అయితే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఏడాది కూడా జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది దానికి సంబంధించిన థీమ్ అయితే అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ సి, సెక్యూరింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ టైగర్స్ విత్ IPLC అట్ ద ఆర్ట్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అదే విధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన యొక్క అప్డేట్స్ కానీ మోర్ దెన్ యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.